కచ్చా బదం పౌడర్ వేయకంట. ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు అన్ని ఆవాలు, సగం చెంచా మెంతులు, ఒక 2 చెంచాలు అన్ని నువ్వులు, ఇవన్నీ ఏంపి మిక్సీ గిన్నెలు వేసుకున్న పౌడర్ పట్టుకుంటా. ఒక 3 ఎల్లిగడ్డలు పొట్టు తీసి పచ్చపచ్చ దంచుతాను. ఒక 2 పావులంతా నూనె అయితే కాగబెడతాను. తాలింపుకు కాకరకాయలు ఫస్ట్ ఏంపి నూనెలు డీప్ ఫ్రై చేసి ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఇవి తాలింపు పెట్టుకుందాం. ఇంతకుముందు చూపించినవి పౌడర్ పెట్టడానికి, అలాగే కాకరకాయలు కలపడానికి. ఇవి తాలింపుకు సగం చెంచా ఆవాలు, సగం చెంచా జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి, ఒక సగం చెంచాడాన్ని మిరపగింజలు, కొంచెం ఎల్లిపాయ ముద్ద తాలింపుకు. నూనె తాలింపు అయింది. కొంచెం పసుపు, కొంచెం కారం, దంచుకున్న ఎల్లిపాయ ముద్ద, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కొన్ని నువ్వులు పట్టిన అన్నీ కలిపి పౌడర్ పట్టిన. ఇప్పుడు ఈ పౌడరు సరిపడా ఉప్పు, ఇప్పుడు వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇలా కలుపుకుందాం. ఇప్పుడు కాకరకాయ పచ్చడి రెడీ. కొంచెం తెల్లారదాకా ఊరితే, ఒక రోజు ఊరితే సూపర్ ఉంటుంది. ఇట్లనే పెట్టుకుంటే నెల దాకా అయిన ఉంటుంది కాకరకాయ పచ్చడి. ఒక 4 రోజులు నిల్వ ఉంటుందండి. కొంచెం చింతపండు కూడా వేసిన. కాకరకాయ పచ్చడి మొత్తం వీడియో చూసి నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. వీలైతే మీరు ట్రై చేయండి. బాయ్ అండి.